విద్యార్థిని ఫెయిల్ కాగానే అందరూ అటువైపే చూపిస్తుంటారు. నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు ఫెయిల్ అయ్యావు, దీనికి కారణం ఇది. బంధువులు, స్నేహితులు, టీచర్సు అందరూ వాళ్ళ తప్పును ఎత్తి చూపుతుంటారు. నువ్వు ఫెయిల్ అయ్యావు, ఫెయిల్ అయ్యావు, ఫెయిల్ అయ్యావు. ఎందుకు ఫెయిల్ అయ్యావు, కారణాలు ఏంటివి, మరి ఎప్పుడు పాస్ కావచ్చు, ఎట్లా పాస్ కావచ్చు, ఆ ఇబ్బందిని ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటివి చెప్పాలండి. అంతేగాని సో ఇలా ఫెయిల్ అయితే స్టూడెంట్స్ బాధపడుతుంటారు. చూడండి, ఇక్కడ నేను క్లియర్గా చెప్పాను. అసలే బాధ ఉంటుంది, దాంతో పాటుగా ఇంకా ఏంటి, మిగతా వాళ్ళంతా సూటిపోటి మాట్లాడము, మిగతా వాళ్ళంతా ఎత్తి చూపడము. చూడండి, ఫెయిల్ కాగానే అంతా ఫెయిల్ 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 అంటుంటారు. అరే ఫెయిల్ అయినంత మాత్రాన ఇక లైఫ్లో అన్నీ అయిపోయినట్టు కాదు, పాస్ అయినంత మాత్రాన బాగా గెలిచినట్టు కాదు. ఆ ఫెయిల్కి గల కారణాలు వెతుక్కోండి, మీరు అడగండి, లేదా మీకు తోచిన సహాయం చేయండి మళ్ళీ పాస్ కావడానికి. ఆ ఫెయిల్ అయిన సంవత్సరాన్ని, నెలని లేదా ఆ కొద్ది కాలాన్ని ఎలా బాగా తమ కెరియర్కి ఉపయోగించుకోవాలో చూడండి, ధైర్యాన్ని నూరిపోయండి. ఇలా చేయడం వలన డెఫినెట్గా స్టూడెంట్స్ తర్వాత రికవర్ అవుతారు, తర్వాత ముందుకెళ్తారు. అంతేగాని ఇవన్నీ వదిలిపెట్టి ఫెయిల్ ఫెయిల్ అని అన్ని చేతులు పాపం స్టూడెంట్ వైపుకే ఉంటే ఒత్తిడి ఇంకా పెరిగిపోతుంది. సో ఆత్మహత్య లాంటివి పెరుగుతాయి, ఆ ఆలోచన వస్తుంది వాళ్ళకి, లేదా ఇతరత్రా ప్రమాదకరంగా వాళ్ళు మారిపోవచ్చు, ఇవన్నీ కావచ్చు. కాబట్టి ఇవన్నీ కాకుండా ఉండాలంటే వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోయండి, అంతేగాని వాళ్ళని మాత్రం ఇలా సూటిగా డైరెక్ట్గా అనకూడదు.